మంచులో మనసు మురిసే రంగుతో ఈ ఎండల్లో మంచేమిటి? మీరు పాడే పాటకి ఎండాకాలానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ ఎండలు మండిపోతున్నాయండి. నిన్ను పెళ్లి చేసుకున్న తెలిసి నాకు మండిపోతుంది. చెప్పుకున్నానా? అడ్జస్ట్ అయిపోవట్లే, అడ్జస్ట్ అయిపోవాలి. పెద్దవాళ్ళతో మాట్లాడాలిగా, కాసేపు కామ్గా ఉండు. బాబు గారు నమస్కారం అండి, మేడం నమస్కారం అండి. ఇద్దరికి ఎండాకాలం శుభాకాంక్షలు. అంటే వరదబ్బ తగిలి ఎలా మాట్లాడుతున్నాను అనుకున్నారేమో, అలాంటిదేం లేదు. మా పెద్దవాళ్ళు థింక్ పాజిటివ్ అన్నారు, అందుకే ఎండాకాలాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. బై ది బై, మై వైఫ్ సుకుమారి. మా పెద్దవాళ్ళు చెప్పారు, భోజనం అయ్యాక కిళ్ళి చేసుకోవాలి, వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్నారు. వాళ్ళ రూల్స్ ను పాటిస్తూ సిగ్గుపడే అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను. సింగరేణి బొగ్గులంటే అమ్మాయిని చేసుకున్నాను. మా మామగారు కట్నంగా గోచి కూడా ఇవ్వలేదు, కానీ మా ఆవిడ ఏసీ కొనండి ఎండాకాలం కదా అంటుంది. ఇది ఏసీ అన్నప్పుడు బండకేసి బాధేయాలనిపిస్తుంటదండి నాకు. ఏమండి ఈసారి సమ్మర్ వెకేషన్స్ కి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి. ఇలా ఎగురుతా ఉంటే గారవా ఖడ్గమృగం క్యాబరే డాన్స్ చేసినట్టుంది. దయచేసి అలా గెంతకు. ఎక్కడికి తీసుకెళ్ళమంటావే? అరుకో, ఊటియో, మున్నారో తీసుకెళ్ళాలి. అవునండి, వాటికంటే బాబులట్ ప్లేస్ కి నేను తీసుకెళ్తాను. అబ్బా ఏంటి అలా గుద్దేస్తున్నావేంటి? లవ్వుతో గుద్దానండి. లవ్వుతో గుద్దినట్లేదే, లోడ్ లారీ గుద్దేస్తున్నట్టుంది. సరేలే తీసుకెళ్తాను, పద. అయ్యి బాబోయ్, మనిషి పుట్టిన తర్వాత నాకే నా మీద వ్యవసాయం వేస్తుందండి బాబా. ఈ ఏటీఎం ఏంటో, ఈ జనాలు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. చిచ్చి ఏమండి, ఏటీఎం పని చేయట్లేదు. ఏసీ పని చేస్తుందా? పని చేస్తుంది. చాలా మంచి బ్యాంకు, అది చాలు. మళ్ళీ వస్తాను భయ్యా, బాయ్. అమ్మా కాసేపు నిద్రపోతుంది బెస్ట్. ఎవరైనా పక్కన చూసుకొచ్చా మీద ఆడుతులే. ఇది నా ఏటీఎమేనా? మన ఏటీఎంఏ. మన ఏటీఎం ఏంట్రా? బ్యాగ్ ఏంటి, దుప్పట్లేంటి? ఎవరా మీరు? ఏమండి కాఫీ రెడీ? ఎవరా మీరు? మేము ఈ బ్యాంక్ కస్టమర్స్ అండి. కస్టమర్సా? కస్టమర్ అయితే బ్యాంక్ వెళ్ళదు, ఏటీఎం రాకూడదు. బ్యాంక్ లాంటి తీయండి. సమ్మర్ వెకేషన్ కి వచ్చామండి. సమ్మర్ వెకేషన్? సమ్మర్ వెకేషన్ అంటే ఎవడైనా అరకో, ఊటీ, ఎవడో మునారు వెళ్తాడు. ఎవడు ఏటీఎం సెంటర్ రాడు. అవన్నీ తెలిసే ఇక్కడికి వచ్చామండి. ఒరే ఇక్కడ రాకూడదు, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. ఎందుకు రాకూడదు? ఎక్కువగా మాట్లాడుకు. కస్టమర్స్ కి రెస్పెక్ట్. మీ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు రా? కస్టమర్స్ తృప్తే మా జయం అన్నారా? అన్నారు. కస్టమర్లు మాకు దేవుళ్ళు అన్నారా? అన్నారు. వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారా? అన్నారు. నెల రోజులు ఏటీఎం లో పెట్టి చూసుకోలేరా? అయినా వీడితో మనకు మాట్లాడండి, లోపలికి వెళ్దాం పదండి. వాడు అన్నవాడు చెప్పు తెగిపోద్ది. ఎవతరా ఇది? అది ఇది అంటున్నాం ఏంట్రా? మై వైఫ్. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. లేడీసా? ట్రాక్టర్ సైలెన్సర్ లా ఉంది. ఇది లేడీ అంటే ట్రాక్టర్ కొట్టడానికి, ఫ్యాక్టరీ కొట్టడానికి తేడా తెలీదా నీకు? లోపలికి ఎక్కడికి బయట లోపలికి వెళ్ళనిస్తావు? వెళ్ళను. వెళ్ళనిస్తావు? వెళ్ళనివ్వు కదా? వెళ్ళనివ్వు. ఏంటది? అరే రూపాయి పడిపోయి. రూపాయి ఏం చేస్తున్నారా లోపల? రే ఒరే ఏ టైం అనుకున్నారా? ఏదనుకున్నారా? బయట వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు బాబు. జనవరి మాసం. ఏం చేస్తున్నారా? మొక్క మీద పడుతుంది, చూసుకోలేవా? తుడుచుకోలేవా? ఏంటది? ఏం తింటున్నావు? ఏ మాటగా మాట చెప్పాలయ్యా. మా ఆవిడ చేపల కూర ఎరగదీసేసింది. లోపల ఉంటుంటేరా వంట ఉండేసరి సాకైపోయింది. స్నానం చేసి తెలిస్తే ఎంత అయిపోతావో. పాడైపోతున్నా. లేడీ స్నానం చేస్తున్నారు లోపల. లేడీ స్నానం చేస్తున్నా? మొత్తం తడిచిపోతున్నా లోపలికి. ఏంటి తడిచిపోయింది? ఆగా. ఏమండి లోపల ఏసీ పని చేయట్లేదండి. లోపల ఏసీ రావట్లేదు. బయట బయటికి వెళ్ళండి. ఏమండి వీడితో మనం మాట్లాడండి, వెళ్దాం పదండి. ఎప్పు తెగిపోతే వీడు అన్నాడు. గొర్రెపోతు మొహందానా? సెక్యూరిటీ. గొర్రె మొహానికి గొర్రెల మొహానికి తేడా తెలీదా నీకు? బయట మీరు లోపలికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. సెక్యూరిటీ. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు చెప్పండి. ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఏంటి? ఈ 100 రూపాయలు నుంచి
మూర మల్లెపూలు అల్వా పట్లం పట్టరాయిలు. నేను ఏటీఎం సెక్యూరిటీ అనుకున్నావు లేదా బ్రోకర్ అనుకున్నావురా? అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళకలేద్దా? వెళ్ళాలి. మరి వెళ్ళి పట్టుకొచ్చి. మరి ఎన్ని తెచ్చి వెళ్ళిపోతావా? నీ మీద ఒట్టు. సరే ఇప్పుడే తీసుకొస్తాను. వెళ్ళు. ఏంటయ్యా? ఇదిగో ఈ పూలు పళ్ళు తెచ్చాను, బయట పండు. బయటికి వెళ్ళిపోమంటే ఏంటయ్యా? ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే ఇట్లా వాడాలిగా, ఇవి వాడాలంటే నేను లోపలికి వెళ్ళాలిగా. అవును. అంతే, కాసేపు. ఓరి అమ్మ జీవితం నాకేం అర్థం కావట్లేదు. బుజ్జిగాడు లరికన్నా. వెళ్ళినప్పుడు ఇద్దరు వెళ్ళారేంట్రా? ముగ్గురుతో వచ్చారేంట్రా? బ్యాంకులో అసలు వేస్తే వడ్డీ వస్తుందిగా. మేము ఇద్దరం వెళ్ళాం, ముగ్గురు వచ్చాం. సమ్మర్ వెకేషన్ అయిపోయింది, వెళ్దాం. సమ్మర్ అయిపోయింది, వింటర్ అయిపోయింది, రైనీ సీజన్ అయిపోయింది, మళ్ళీ సమ్మర్ వచ్చిందిరా. మళ్ళీ సమ్మర్ వచ్చిందా? సమ్మర్ వెకేషన్ ఈ సెక్యూరిటీ గార్డ్ జాబ్ నాకు వద్దు బాబాయ్. Welcome to our grand finale boxing competitions in the world. ఎవరు మీరు? చీర్ గర్ల్స్. మిమ్మల్ని చూస్తే చీర్ గర్ల్స్ లేరే. మరి ఎలా ఉన్నావు? నువ్వేమో జిమ్ నుంచి వచ్చినట్టున్నావు. నువ్వు జిమ్ కి వెళ్ళాల్సినట్టున్నావు. ఇప్పుడు మేము ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు 24 పోటీల్లో ఓటమంటూ లేని యోధుడు మేము ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు మేము ముందుకు రాబోతున్నారు. ఈ వీరుని పోటీని తట్టుకోవడానికి ఎవరో కాదు, అతను ఎవరో నాకు కూడా తెలియదు. అతన్ని ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇప్పుడు మీ అందరి సమక్షంలో చూడబోతున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఎందుకు వచ్చారు? బాక్సింగ్ చేద్దామని వచ్చాను. అంటే ఈ వీరుడు నువ్వే అనమాట. కూడా వచ్చేసాడు. ఇద్దరు వీరులు రెడీగా ఉన్నారు. మీ కాస్ట్యూమ్స్ ఏంటి మారిపోయాయి? నా కాస్ట్యూమ్ ఎవడన్నారు? నిక్కర్ దొబ్బేశాడు. నేనే కొట్టేశాను. ఇది నా నిక్కరే. ఎందుకు కొట్టేశావు? వాడి బలవంత నిక్కర్లో ఉందని తెలిసి కొట్టేశాను. సరే, మీ పేరేంటి? గిల్ బిల్. ఓకే, మీ పేరు? కరెంట్ బిల్. కరెంట్ బిల్ బిల్ ఉంది కానీ కరెంట్ లేదు. చెయ్యి. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? గట్టిగా ఆడాలి. బిగ్గరగా ఆడాలి. బిగ్గరగా. ఓకే, మొదలు పెడదాం. రింగులోకి వెళ్దాం. రండి. ఓకే, దగ్గరగా ఉండండి. రెడీ. ఆల్ మిత్ర బిషా బిషా. మీనా కట్టా మీనా కేరం బోర్డ్ క్యారం బోర్డ్ సింగే సాంగ్ డింగే డాంగ్ STOP. స్టాప్. వాట్ ఈస్ దిస్? వంకాయ పుల్స్. ఏమన్నాడు? వాళ్ళ ఇంట్లో వండారనుకుంటా వంకాయ పులుసు. అయినా పాటకి అర్థమేంటి? అది వాళ్ళ జాతీయ గీతం అనుకుంటా. ఓకే, మొదలు పెడదామా? రెడీ. దొరకనగా దొరకరా. వాడిని నా దగ్గర కొట్టి ఫైట్ చేయి. నువ్వు ఎంత అరిచినా నేను దొరకనుగా. వన్ పాయింట్. దేనికి 1 పాయింట్? నేను కొట్టాడుగా. ఎక్కడ కొట్టాడు? అదేం బాక్సింగ్ అండి? ఇళ్ళ గుద్దాడు. వాడికి వచ్చినట్టు ఆడుతుంది, నువ్వు కూడా ఆడొచ్చు. ఈసారి నిన్ను కొడితే మీ నాన్న గుర్తొస్తాడ్రా. నేను కొడితే మీ అమ్మ గుర్తొస్తుందిరా. కొట్లా చూద్దాం. అమ్మ చూసావు, గుర్తొచ్చింది. నేను వెళ్ళిపోతున్నా. నాన్న వాడికి ఆట రాదే నాన్న. ఓకే, ఈ ఆటలో ఓడిపోయారు కదా, నిలబడి. ఇప్పుడు మిమ్మల్ని ఓడించడానికి వస్తున్నారు ది గ్రేట్ ప్లేయర్, వరల్డ్ ఛాంపియన్ మిస్టర్ బొకాడా. నువ్వే నాతో ఆడడానికి వచ్చింది. నెల్లూరు నుంచి వచ్చిన. అది సరే కానీ మాకు ఇన్స్పైరింగ్ గా ఉండడానికి మీరే స్టోరీ చెప్పరా. నాకు కొరియన్ రాజు అంటే చాలా ఇష్టం. అంత బాగుంటాడా? భూమి
అడుగులకి 3 అడుగులు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రత్యర్థుడి బలహీనతపై కొడతాడు. నేను మాత్రం బలం మీదే కొడతాను. ఆడి ప్రాబ్లం అదే కదా, అందుకే పారిపోయాడు. ఏందా మనిషి ఇదేంది ఓకే ఓకే, ఇప్పుడు మొదలు పెడదాం. త్వరగా చెప్పండి, ఆ బిడ్డకి డెలివరీ డేట్ వచ్చినట్టుంది. మీరిద్దరు రింగులకు రండి. ఓకే, మొదలు పెడదామా? పద్ధతిగా చెప్పవాడికి గేమ్ వచ్చావాడికి పద్ధతిగా చెప్పాలి. మళ్ళీ వచ్చాడు. మొదలు పెట్టండి. రెడీ, గేమ్ సెట్. మీరు దొంగ పోలీస్ ఆడడానికి వచ్చారా, బాక్సింగ్ వచ్చారా? ఈసారికి రమ్మను. బాక్సింగ్ ఆడాలంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే దొబ్బేయండి. దా మగాడి కాదా, ప్యాంటు చొక్కా వేసుకోలేదా? చిరిపిందిరా నేను కొట్టకుండానే చిరిగిపోయింది, కొడితే ఇంకెంత చిరిగిపోయేదు. 19 పాయింట్ల లీడ్లో ఉన్నాడు. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ నేను ప్రకటించబోతున్నాను. 200 పాయింట్లతో కరెంట్ బిల్లు విజేతగా 0 పాయింట్లతో మీరు డిజైన్. ఎవరు రాగలిచింది? ఎవరు ఈ గేమ్ పెట్టింది అసలు? ఎవరు ఈ గేమ్ పెట్టిందా? ఎప్పుడు రౌండ్ వేసుకుని వెళ్ళిపోదాం. మిస్టర్ బొగడియా, మీరు ఓడిపోయినందుకు